ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 4205వ రోజున మార్నింగ్ కాన్ఫరెన్స్ జరగడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించుకున్నాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలంలో మరి వాక్యం అందించడానికి సహోదరులు దైవజనులు దాసరి రమేష్ బాబు గారు మన మధ్య ఉన్నారు. అయితే మొదటిగా మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కొల్లూరి దేవదాన అంకుల్ గారు ముంబై అంకులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన ప్రేమ గల మా యేసయ్య, ఈ పవిత్రమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. గత దినాలన్నీ మీ కృపారేఖల కింద భద్రపరిచారు. నూతన దినములో ఉదయకాలమున మమ్మల్ని అందరినీ సజీవులట్లు ఉంచినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ జూములో చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి బలపరిచి మైపొందమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా జాయిన్ కావాల్సిన వారు ఉంటుండగా వారిని త్వరపెట్టి తీసుకురమ్మని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ మీటింగ్లకు మీరు ప్రభా మీ దాసులను రమేష్ బాబాను సిద్ధపరిచారు. వాక్యం కొరకై వారిని బలపరచండి, ఆశీర్వదించండి. నడిపించడానికి గాను జోనతాన్ అన్న గారిని నియమించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ప్రోగ్రాం అంతటిని ప్రభా నడిపించడానికి ప్రభా బహుభారము మరి మీ దాసుల్లో బర్నబాసంలో ఉంచి మరి 4205వ దినానికి నడిపించిన దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మరి మిగతా కార్యక్రమాన్ని మీ కృపాస్థలకు అర్పిస్తున్నాం. మరి పాడబోయే పాటల్లోనూ వాక్య పరిచర్యలోనూ మీ తోడు మాతో ఉంచి మహిమ ఘనత ప్రభావం కలిగించుకోనమని మీ బలమైన కృపాస్తం కింద మమ్మల్ని అందరినీ బలపరిచి ఆదరించి మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే జాయిన్ అవ్వలేదు. ఓకే, విడిపాటు తిమ్మవుతున్న పాట ఇంకిచ్చి దేవుని మహిమ పరుస్తారు. దేవునికి స్తోత్రములు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరి వచ్చిన దేవుని దాసులకు సహోదరులకు ప్రేమ వందనాలు. నాకు సమయంలో దేవుని స్తుతించడానికి కీర్తించడానికి సమయాన్ని అప్పగించిన దేవుని దాసులకు కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు
చూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా, ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు, ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరులు కూర్చుకొనగలుగునట్లు, నేర్పుతో శాశ్వత సిరులు కూర్చుకొనగలుగునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా, దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు, దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు, మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు, మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. అన్నా వందనాలన్నా. వందనాలు. పాట పాడి వినిపించిన మన సహోదరుడు పురుపాటి తిమోతికు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే వాక్యం కొరకై ప్రార్థన చేయడానికి సహోదరులు జాన్ పాల్ ఎవాంజలిస్టు సైఫాబాద్ నుండి మనకు లైన్లో ఉన్నారు. ప్రార్థన చేస్తారు. కలిగిన మా కాపరివైన తండ్రి, కనికర పూర్ణుడవును కృపా వాత్సల్యతలు కలిగిన మా దేవ, స్తోత్రాలు నాయన. మీ కృప మా ఎడల ఇంకను కొనసాగింప చేస్తున్నదలకు స్తోత్రాలు. నేటి వారిగా చేసినటువంటి మీ దయను జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. తండ్రి, 2013లో ప్రారంభించినటువంటి పరిచర్య వాక్య ధ్యాన సహవాసములు ప్రభా నేటికి కొనసాగించటలో ప్రభా దీని వెనక ఉన్న ప్రతి ప్రయాస
బర్నబాసన కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి దినము కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి వారి కొరకు, వర్తమానాలు అందిస్తున్న వారి కొరకు, పాటలు పాడుతున్న వారి కొరకు, ప్రోత్సహిస్తున్న వారందరి కొరకు మొరపెడతా ఉన్నాం తండ్రి. వాక్యం కొరకై ఆసక్తితో చేరి వస్తున్నటువంటి వారిని మీ కృపలో విశేషంగా జ్ఞాపకం చేసుకునండి. మరొకసారి ప్రభు నేడు దినములో మీ మాటల కొరకాయ మీ సన్నిధికి చేరి వచ్చి ఉండగా తండ్రి, మీ కరుణ కొరకు ఎదురు చూస్తూ దాసునోట మా కొరకు ఏ తలంపులు దాచి ఉంచావు తండ్రి, వినుటకు మేము వేగిరపడటానికి సహాయం చేయమని శ్రీమంతుడు సహాయకుడనే ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 అలాగే ఈరోజు 4205 రోజులు దేవుడు మనకు ప్రవేశం అనుగ్రహించాడు. మరొక నూతన దినాన్ని మన మధ్య తీసుకుని వచ్చిన ప్రభువుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అది ఉదయకాలంలో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సందేశం, దేవుని వాక్య లేఖన భాగం నుండి మనం ఎంతైనా దేవుని మాట వినవలసిన వారు ఉండగా అందులో భాగంగా ఈరోజు సహోదరులు సేవకులు దాసరి రమేష్ బాబు గారు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ బాబు అన్న వందనాలన్నా. వందనాలు. ఓకేనా, వాక్యం కొనసాగించుకున్నా. ఓకే. దేవుని నామమునకు అనంతమైన మహిమ ఘనత ప్రభావములు యుగములు కలుగునుగాక. ఆమె సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన దేవుని దాసులు బర్నబాస్ అన్నకు కూడా ప్రత్యేక వందనాలు. ఈ భారభరితమైన పరిచర్య నిత్యము కొనసాగటానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఇది ప్రభు ఆరంభించిన పరిచర్య కాబట్టి అది నిత్యము కొనసాగుతుంది. ఎంతో మంది మన ప్రియులు దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా మేలు పొందుతూ ఉన్నారు. ఈ ఉదయంలోనే దేవుని సన్నిధిలో చేరి ఎంతో మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా జూమ్ లో ఉన్నవారు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. ఈ దినమున మన ధ్యానాంశము దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయంలో నుండి ఒక వ్యక్తి లేకపోతే ఒక రాజు జీవితాన్ని గురించి మనం ధ్యానం చేయబోతుంటున్నాం. ఒక రాజు ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో ఉజ్జియా అనే రాజు మనకి కనపడతాడు. ఆయన గురించి ఆయనలో ఉన్నటువంటి పాజిటివ్ గా ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, తర్వాత ఆయన స్థిరపడిన విధానము, తర్వాత ఆయన పతనమైన విధానాన్ని ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. ఉజ్జియా యూదా రాజ్యానికి ఆయన 10వ రాజుగా ఉన్నాడు ఉజ్జియా. తర్వాత తండ్రి అమజ్య, తల్లి యొకొల్య. ఉజ్జియాకు మరొక పేరు కూడా ఉంది. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయంలో ఆ పేరు కనపడుతుంది. అక్కడ ఆయన పేరు ఏంటంటే అజర్యా అని రాయబడింది. సో 2 పేర్లు ఆయనకి ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా ఉజ్జియా అని దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయంలో కనపడుతుంది. తర్వాత అజర్యా అని రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ ఉజ్జియాలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మొట్టమొదటిగా మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయగలిగిన దేవా, ప్రేమ కలిగిన ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ దినమున తండ్రి మీ వాక్య ధ్యానంలోకి మేము వెళుతూ ఉండగా మీ పక్షంగా ఉన్న మీ దాసుడు బలహీనుడు బలపరచండి.
పరిశుద్ధాత్మ దేవ మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. ఈ జూమ్ లో చేరువచ్చిన బిడ్డలందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినడానికి సహాయం చేయండి. మీ కనికరం రాజ్యమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం చేయండి. ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించమని వందనాలు చెల్లిస్తూ కృపించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడు యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జయాలో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు లేక కొన్ని మంచి అంశాలు, ఆయనలో ఉన్న సుగుణాలు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు. 26వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయంలో ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 3వ వచనం, 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలేడని రాయబడింది. ఉజ్జియా ఇశ్రాయేలులకు రాజుగా, యూదాకు రాజుగా ఉన్నాడు. దాదాపు చిన్న వయసులోనే 16 సంవత్సరాలకే రాజు అయ్యే అవకాశం వచ్చింది. తర్వాత 52 సంవత్సరాలు మంచి పరిపాలన చేసిన వాడిగా కనపడతా ఉంటున్నాడు. 52 సంవత్సరాలు. 4వ వచనంలో చూస్తే అతడు అంటే ఉజ్జియా తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించుట ఇక్కడ మనం చూస్తాం. మొట్టమొదటిగా ఉజ్జియాలో ఉన్నటువంటి మంచి లక్షణములలో ఒకటి, ఆయనలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఉజ్జియా రాజు అయితే ఆయన యథార్థముగా ప్రవర్తించేవాడిగా కనపడతా ఉంటున్నాడు. యథార్థముగా ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణములలో, మంచి సుగుణములలో, మంచి అంశములలో ఒకటి ఏంటంటే యథార్థత. ఉజ్జియా యథార్థంగా ప్రవర్తించిన వాడిగా కనపడతా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జియాలో మనము నేర్చుకోవాల్సింది, ఒక రాజుగా ఉండి ఎంతో మందిని పరిపాలిస్తున్న ఒక రాజు జీవితంలో మనం చూస్తే యథార్థమైనటువంటి పరిపాలన, యథార్థముగా ప్రవర్తించుట ఉజ్జియాలో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. రాజుగా ఉన్న వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదా జనాంగాన్ని ఆయన పరిపాలిస్తూ దేవుని విషయంలో యథార్థత ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. యథార్థంగా ప్రవర్తించినవాడు. మన జీవితంలో మనము కూడా దేవుని బిడ్డలముగా, విశ్వాసులముగా, నాయకులముగా, సేవకులముగా యథార్థంగా నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో అనేక విషయాలు మనకు కనపడతా ఉంటున్నాయి. యోబు గ్రంథములో కూడా చూస్తే 6వ అధ్యాయం 25వ వచనములో అక్కడ మాటలలో యథార్థత కనపడతా ఉంటుంది. మాటలలో యథార్థత. యోబు జీవితంలో కూడా యోబు యథార్థవంతుడని యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములోను 8వ వచనంలో మనకు కనపడతారు. యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. యోబు అంటాడు, నా మాటలలో యథార్థత ఉన్నది అని అంటాడు. కనుక ఉజ్జియా జీవితంలో కూడా మనం నేర్చుకునేది ఏంటంటే యథార్థమైనటువంటి జీవితంగా లేకపోతే యథార్థంగా ప్రవర్తించటం మనం చూస్తూ ఉంటాం. యోబు యథార్థంగా ప్రవర్తించిన వాడుగా కనపడుతున్నాడు. యథార్థముగా జీవించిన వాడు ఉన్నాడు. మాటలలో యథార్థత మనకి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇంకా చూస్తే సామెతల గ్రంథం 12:6లో కూడా మనం చూస్తే 12:6లో యథార్థవంతుల నోరు వారిని విడిపించును అని రాయబడింది. అంటే మన నోరు కూడా యథార్థంగా ఉండాలి. మన నోరు యథార్థంగా ఉండాలి. మాటలలో యథార్థత ఉండాలి. మన నోరు కూడా యథార్థంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 12:6 యథార్థత. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మాట్లాడేటప్పుడు మన మాటల్లో యథార్థత ఉన్నదా? మన నోరు యథార్థంగా మాట్లాడుతా ఉందా? సామెతలు 11:3లో చూస్తే యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తారు. అంటే ఈ యథార్థత త్రోవ చూపేదిగా కనపడతా ఉంటుంది. యథార్థత త్రోవ చూపేదిగా కనపడుతుంది. కనుక ఉజ్జియాలో ఆయన మాటలు కానీ, ఆయన నోరు కానీ, ఆయన జీవితం కానీ యథార్థంగా ప్రవర్తించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది.
కనుక ఉజ్జియాలో మొట్టమొదటిగా మనం నేర్చుకునే మంచి సుగుణం ఏంటంటే ఉజ్జియా యథార్థవంతుడు, యథార్థంగా ప్రవర్తించిన వాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. అట్లయితే రాజు యథార్థంగా నడుచుకుంటూ యథార్థంగా పరిపాలిస్తుంటున్నప్పుడు ఈ లోకంలో ప్రభువుని అంగీకరించి ప్రభు బిడ్డలుగా జీవిస్తున్న మనము కూడా యథార్థంగా ఉండవలసిన వారిగా ఉంటున్నాం. అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాలలో మనము కూడా యథార్థంగా ప్రవర్తించాలి. మన నోరుని యథార్థంగా ఉంచుకోవాలా, మన మార్గాన్ని యథార్థంగా ఉంచుకోవాలా, మన మాటలను యథార్థంగా ఉంచుకోవాలా. యోబు వలె, ఉజ్జియా వలె మనము కూడా యథార్థంగా ప్రవర్తించే వాళ్ళముగా ఉండాలని ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఒకటి, ఉజ్జియాలో యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక రాజు యథార్థంగా పరిపాలన చేస్తున్నాడు, యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు, దేవుని విషయంలో యథార్థంగా ఉన్నవాడుగా కనపడతా ఉంటున్నాడు. ఇది ఉజ్జియాలో ఉన్నటువంటి మొట్టమొదటి మంచి సుగుణం. రెండవది, ఉజ్జియాలో మనం నేర్చుకునేది ఏంటంటే 26వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, 26వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం ప్రకారము మనం చూస్తే ఇక్కడ దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశానని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవది, ఉజ్జియాలో మనం నేర్చుకునేదంటే ఉజ్జియా దేవునిని ఆశ్రయించిన వాడుగా కనపడతా ఉంటున్నాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి, ఆయన యథార్థంగా ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. తన తండ్రి వలె దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. రెండవది చూస్తే ఆయన దేవునిని ఆశ్రయించిన వాడుగా కనపడతా ఉన్నాడు. దేవునిని ఆశ్రయించుట, దేవుని ఆశ్రయించాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తన గ్రంథం 14:6లో యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు ఆశ్రయం ఎవరంటే దేవుడే. దేవుడు మన ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. అక్కడ పరిస్థితులు చూస్తే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అనేక శత్రువులు అక్కడ కనపడతా ఉంటున్నారు. అనేక శత్రువులు కింద శత్రు దేశాలు ఉన్నాయి. ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు ఉజ్జియా ప్రతి పరిస్థితిలో కూడా దేవుని ఆశ్రయించిన వాడిగా కనపడతా ఉంటున్నాడు. దేవుని ఆశ్రయించిన వాడిగా ఉన్నాడు. ఎందుకు దేవుని ఆశ్రయించాలంటే ఆయన మన ఆశ్రయమై ఉన్నాడు. ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే కీర్తన గ్రంథం 118 8వ వచనంలో 9వ వచనాలలో రాయబడింది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఉజ్జియా ఎవరి వైపు చూడలేదు కానీ, ఎవరినో ఆశ్రయించలేదు కానీ, పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ ఆయన దేవునిని ఆశ్రయించిన వాడిగా కనపడతా ఉంటున్నాడు. నా జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మనము దేవునిని ఆశ్రయించే వాళ్ళముగా ఉండాలి. మన ముందున్న ఏ పరిస్థితుల్లో కానీ, ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా అంత మనకి మేలు లేదు, లాభం లేదు, ఉపయోగం లేదు. కానీ మనము దేవుని ఆశ్రయించినప్పుడు మనకు దేవుని యొక్క సహాయం అందుతుంది. కనుక రాజు అయినటువంటి ఉజ్జియా ఆయనను దేవునిని ఆశ్రయించిన వాడిగా కనపడతా ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా మనము కూడా ప్రతి పరిస్థితుల్లో, మన అవసరతలలో, మన అక్కర్లలో మనం ఎవరిని ఆశ్రయించాలంటే మనం దేవునిని ఆశ్రయించే వాళ్ళముగా ఉండాలి. రాజు అయిన ఉజ్జియా వలె మనము దేవునిని ఆశ్రయిద్దాం. మనుషులను నమ్ముకోనవద్దు, రాజులను నమ్ముకోనవలసిన అవసరం లేదు. కానీ మనం నమ్మవలసింది, లేకపోతే మనం ఆశ్రయించవలసింది దేవునిని ఆశ్రయించవలసిన వారముగా ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, నిన్ను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేవాడు కాదని రాయబడింది. ఆయన ఆశ్రయిస్తేనంటే ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. ఆయనను ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన ఆశ్రయించినందుకు మనల్ని ఆయన విడిచిపెట్టాడు. ఆయన దగ్గరికి తీస్తాడు, మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. అవసరం లేదు నువ్వు పో అనడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే 11 సామెతల గ్రంథం 16:20లో యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. కనుక రాజైన ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. దేవుడు ఆయన విడిచిపెట్టలేదు.
ఆయన ధన్యుడిగా ఎంచబడ్డాడు రాజు అయిన ఉజ్జియా ప్రభువును ఆశ్రయించి. కనుక నీ నా జీవితంలో మన ముందున్నటువంటి పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తుంటున్నాం, ఎవరి దగ్గరికి వెళుతున్నాం, ఎవరి దగ్గరికి వెళుతున్నాం? ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆయన మన ఆశ్రయమై ఉన్నాడు. ఆయన ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకని మనుషులను నమ్మద్దు, రాజులను నమ్మద్దు. మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయించే వాళ్ళు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక రాజు అయినటువంటి ఉజ్జియా దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. రాజు అయినటువంటి ఉజ్జియా ఆయనకు వచ్చినటువంటి పరిస్థితులలో ఆయన దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా కనపడుతుంటున్నాడు. మనము కూడా యథార్థంగా నడుచుకోవాలి. రెండవది, మనం మన పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం దేవునిని ఆశ్రయించే వాళ్ళముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మూడవది, రాజు అయిన ఉజ్జియాలో మనం నేర్చుకునేది అంటే రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో, రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే రాజు అయినటువంటి ఉజ్జియా యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించాడు, నీతిమంతుడిగా ప్రవర్తించాడు, నీతి కలిగి జీవించిన వాడుగా కనపడుతున్నాడు. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో ఆయన నీతి కలిగి ప్రవర్తించిన వాడుగా కనపడతా ఉంటున్నాడు. నీతి గలవాడు, నీతి కలిగి నడుచుకున్న వాడుగా కనపడతా ఉంటున్నాడు. యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో మన ప్రభు కూడా ఆయన నీతిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు నీతిమంతుడు. యెజ్రా 9:15లో మన దేవుడు నీతిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడైనటువంటి దేవునిలో రాజైన ఉజ్జియా కూడా నీతిమంతుడిగా ఆయన నడుచుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నీతిగా నడుచుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే సామెతల 16:12లో నీతి వలన సింహాసనం స్థిరపరచబడుతుందంట. రాజైన ఉజ్జియా సింహాసనం స్థిరపరచబడటానికి గల కారణం ఏంటంటే ఆయన నీతిగా నడుచుకున్నాడు. సంఘములో దేవుని సేవకులముగా, లేకపోతే సంఘములో బాధ్యత కలిగిన వారముగా, లేకపోతే విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా మన సింహాసనం స్థిరపరచబడాలంటే, మన యొక్క ప్లేస్ స్థిరపరచబడాలంటే మనము కూడా నీతి కలిగి నడుచుకోవాలి. మన ప్రభువు నీతిమంతుడు కాబట్టి, నీతిమంతుడైన యేసయ్య, నీతిమంతుడైన దేవుడు, ఆయన కలిగిన మనము కూడా నీతిగా జీవించాలి, నీతి కలిగి ప్రవర్తించాలి. రాజు అయినటువంటి ఉజ్జియా నీతిగా జీవిస్తూ ఉంటున్నాడు. మనము కూడా నీతిగా బ్రతకాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అలా నీతిగా జీవించే వాళ్ళ యొక్క సింహాసనము స్థిరపరచబడుతుంది. దాదాపుగా 52 సంవత్సరాలు ఉజ్జియా పరిపాలన చేసేటంటే కారణం ఏంటంటే ఆయన నీతిగా జీవించాడు. అటువంటి నీతి కలిగినటువంటి జీవితం మనము కూడా జీవించాలి. మన ప్రభు కూడా కీర్తనలు 45:7లో చూస్తే ఆయన నీతిని ప్రేమించేవాడుగా ఉన్నాడు, భక్తిహీనతను ద్వేషించేవాడుగా ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే నీతిని ప్రేమించేవాడు. అందుకనే రాజైన ఉజ్జియా ఆయన నీతి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనను నీతిని ప్రేమించాడు. ఉజ్జియాని దేవుడు ప్రేమించాడు, ఎందుకంటే నీతి కలిగి జీవిస్తున్నాడు కాబట్టి. కనుక నీతిని ప్రేమించే దేవుడు మన దేవుడు. మనము కూడా నీతి కలిగి జీవిస్తే ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. భక్తిహీనులముగా ఉంటే ద్వేషిస్తాడు. అందుకనే కీర్తనలు 92:12లో రాయబడింది. కీర్తనలు 92:12లో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు అని రాయబడింది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు. ఖర్జూర వృక్షం చాలా ప్రాముఖ్యమైనది. దానిలో వచ్చే ఆ మొవ్వు ఎంత సువాసనను వెదజల్లుతా ఉంటుందో, ఆ పువ్వు లేకపోతే ఆ మొవ్వు వచ్చేటప్పుడు ఆ మొదలలో నుంచి ఎంతో సువాసన వెదజల్లుతుంటుంది. చూసేదానికి అది ఎంత అందంగా ఉంటది ఖర్జూర వృక్షం. కనుక నీతి కలిగిన వారిని, నీతిమంతులను ఆ ఖర్జూర వృక్షముతో లేకపోతే ఆ ఖర్జూరం ఆ మొవ్వుతో పోల్చారు. కనుక రాజైన ఉజ్జియా జీవితము కూడా ఆ ఖర్జూరం యొక్క ఆ మొవ్వు ఎలా ఉంటుందో, ఖర్జూరం యొక్క ఆ మొవ్వు ఎలా ఉంటుందో అలా ఆయన జీవితం ఉండింది. ఎన్ని మంచి లక్షణాలు ఉజ్జియాలో కనపడతా ఉంటున్నాయి.
రాజైన ఉజ్జియాలో 3 విషయాలు ఎంతో మంచి విషయాలుగా మనం చూస్తూ ఉంటాం. ఒకటి, రాజైన ఉజ్జియా ఆయన యథార్థంగా ప్రవర్తించిన వాడిగా ఉన్నాడు. రాజైన ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించిన వాడిగా ఉన్నాడు. రాజైన ఉజ్జియా నీతి కలిగి ప్రవర్తించిన వాడిగా కనపడుతున్నాడు దేవుని దృష్టిలో. ఆయన దృష్టికి నీవు నేను ఎలా ఉన్నాం దేవుని దృష్టిలో? దేవుడు దృష్టించి చూసినప్పుడు, ఆయన మనల్ని చూస్తూ ఉన్నప్పుడు, మన మీద దృష్టి పెట్టినప్పుడు మనం యథార్థంగా ప్రవర్తించే వాళ్ళంగా ఉన్నామా? మనం దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు ఉన్నామా? మనం నీతి కలిగి ప్రవర్తించే వాళ్ళంగా ఉన్నామా? ఈ 3 సుగుణాలు, ఈ 3 లక్షణాలు, ఈ 3 అంశాలు ఉజ్జియాలో కనపడతా ఉంటున్నాయి. అన్ని మంచి ఆ లక్షణాలను బట్టి దేవుడు ఉజ్జియాని ఎలా దీవించాడో, ఆశీర్వదించాడో ఒక 4 విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదించబడాలంటే, మనము దీవించబడాలంటే, మనకు ఒక మంచి ఉన్నతమైన స్థితి రావాలంటే ఉజ్జియా వలె ఆయన దృష్టికి యథార్థంగా నడుచుకోవాలి. ఆయన ఆశ్రయించే వాళ్ళముగా ఉండాలి. నీతి కలిగి ప్రవర్తించే వాళ్ళముగా మనం ఉండాలి. అలా ప్రవర్తిస్తున్నటువంటి, అలా జీవిస్తున్నటువంటి ఉజ్జియాని దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవునిలో యథార్థంగా జీవించినందుకు, ఆశ్రయించినందుకు, నీతిగా ప్రవర్తించినందుకు దేవుడు ఉజ్జియాని, రాజైన ఉజ్జియాని ఎలా దీవించాడో, ఎలా ఆశీర్వదించాడో ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం 15వ వచనాన్ని కానీ మనం చూస్తే, 7వ వచనం 15వ వచనం కానీ చూస్తే, ఫిలిస్తీయులతోనూ గోర్బయలలో నివసించిన అరబీయులతోనూ మెహానీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు అయినటువంటి ఉజ్జియా, అలానే అజర్యా అంటే అర్థం ఏంటంటే దేవుడు నాకు సహాయుడై ఉన్నాడు, దేవుడు నాకు సహాయుడై ఉన్నాడని అర్థాన్ని ఇస్తుంది అజర్యా అంటే. ఉజ్జియాకు మరొక పేరు అజర్యా అంటే అర్థం ఏంటంటే దేవుడు నాకు సహాయుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జియా యథార్థతను బట్టి, ఉజ్జియా దేవుని ఆశ్రయించిన దానిని బట్టి, ఉజ్జియా నీతి కలిగి దేవుని దృష్టిలో ప్రవర్తించిన దానిని బట్టి దేవుడు ఉజ్జియాకు ఎలా మేలుకరంగా ఉన్నాడో, సహాయం చేస్తున్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఒకటి, దేవుడు ఆయన ఆశ్రయించిన వారిలో, లేకపోతే ఆయన ఆశీర్వదించిన విధానంలో, ఆయన వర్ధుల చేసిన విధానంలో ఉజ్జియాకు దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడంటే, మనం యథార్థంగా ప్రవర్తించినప్పుడు, మనం ఆయన ఆశ్రయించినప్పుడు, మనము నీతి కలిగి జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఉజ్జియాకు కూడా దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. అజర్యా అంటే అర్థం ఏంటంటే దేవుడే నాకు సహాయుడై ఉన్నాడు. ఇక్కడ శత్రు రాజ్యాలు చాలా ఉన్నాయి. వారందరి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ శత్రువులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఉజ్జియాకి దేవుడు సహాయకరంగా ఉన్నాడు, సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఎంతో మంది శత్రువులు ఉన్నారు. అనేక మంది శత్రువులాగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. వారి మధ్య మనం జీవిస్తున్నప్పుడు, చాలాసార్లు వాళ్ళతో మనం పోరాడుతుంటున్నప్పుడు, లేదా సాతానుతో మనం పోరాడుతుంటున్నప్పుడు దేవుని యొక్క సహాయం మనకు కావాలి. దేవుని యొక్క సహాయం మనకు కావాలి. ఉజ్జియా దేవుని సహాయాన్ని పొందుతూ శత్రువుల మీద విజయాన్ని సాధించాడు. దేవుని సహాయం లేకపోతే ఏమాత్రం కూడా శత్రువుల మీద మనం విజయాన్ని పొందుకోలేము. మనము కూడా మన శత్రువైన అపవాది మీద విజయాన్ని సాధించాలంటే మనకు కూడా దేవుని సహాయం కావాలి. దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలి. అలా దేవుని సహాయాన్ని పొందుకున్నప్పుడు మనము శత్రువుల మీద విజయాన్ని పొందుకోగలం. దేవుని వాక్యం 121:2, కీర్తన 121:2లో చూస్తే ఇక్కడ కొండల వైపు మా కన్నులెత్తుచున్నాము, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే కదా మాకు సహాయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనకు సహాయము యేసయ్య వల్లనే, దేవుని వల్లనే. కొండల వైపు కన్నులు ఎత్తే సహాయం లేదు. అందుకని ఉజ్జియా దృష్టి కూడా దేవుని వైపు, ఆయన దృష్టిలో యథార్థంగా ప్రవర్తించాడు, ఆయన ఆశ్రయించాడు, నీతిగా ప్రవర్తించాడు. కాబట్టి దేవుడు ఉజ్జియాకు సహాయం చేస్తున్నాడు.
రాజే గాని రాజైనా నాకేమి అనుకోవాలా, నాకు ఇంత బలగం ఉంది, ఇంత సైన్యం ఉంది కదా అనుకోవాలా. నా చుట్టూ నేను ఇన్ని ప్రాకారాలు కట్టించుకున్నాను, నేను దిట్టపరుచుకున్నాను, ఇంకా నా గుమ్మములో నేను దిట్టపరుచుకున్నాను, ఇంకా నాకేం పర్వాలేదు అనుకోలేదు. దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయనకి సహాయం చేసేవాడిగా కనపడతా ఉంటున్నాడు. మనం దేవుని నుండి సహాయం పొందాలంటే మనము కూడా ఆయన ఆశ్రయించాలి, యథార్థంగా జీవించాలి. నీతి కలిగి జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. 2వ దినవృత్తాంతాలు 14:11 కూడా చూస్తే ఆస దగ్గర రాయబడింది, బలం లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరు లేరని ఆస ప్రార్థిస్తుంటున్నారు. అక్కడ కూడా ఆస శత్రువుల మీద విజయం సాధించాలంటే ఆస కూడా దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. దినవృత్తాంతముల 2:14-11 ఆస దేవుని యొక్క సహాయంతో అక్కడ గొప్ప విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయ్యా, బలము లేని వారికి సహాయం చేయటానికి నీకంటే ఇంకా మాకు ఎవరున్నారయ్యా? అవును, మనం బలహీనులమే, కానీ దేవుని సహాయమును బట్టి మనం బలవంతులుగా ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీ 13:6 ప్రభు నాకు సహాయకుడు, నేను దేనికి భయపడను అంటున్నాడు. రాజు అయిన ఉజ్జియా కూడా ఆయన మనకు సహాయకుడు కాబట్టి ఉజ్జియా ఎక్కడ భయపడుతున్నట్టుగా లేదు. మనము కూడా దేవుని యొక్క సహాయం పొందుకున్నప్పుడు ఎటువంటి భయం అనేది మనలో ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయకుడు, ఆయనే మన సహాయం. కనుక ఉజ్జియా మొట్టమొదటిగా ఆ దేవుడు ఆయన ఆశీర్వదించిన విధానములో, దేవుడు ఆయన్ని వర్ధల చేసిన విధానంలో మనం చూస్తే ఆశీర్వాదములలో మొట్టమొదటిది దేవుని సహాయాన్ని పొందుకుంటున్న ఉజ్జియాని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆయన ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. యథార్థంగా నడిస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నీతి కలిగి ప్రవర్తిస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కనుక ఉజ్జియాలో ఉన్న 3 మంచి సుగుణాలు చూసాము. వాటిని బట్టి దేవుడు ఇప్పుడు ఉజ్జియాకి సహాయం చేస్తున్నవాడుగా కనపడుతున్నాడు. రెండవ భాగంగా మొదటి భాగము ఉజ్జియాలో ఉన్న మంచి లక్షణాలు చూసాము. వాటిని బట్టి దేవుడు ఉజ్జియాని ఎలా ఆశీర్వదిస్తున్నాడో 4 విషయాలలో మొట్టమొదటిది దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. రెండవది మనం చూస్తే ఉజ్జియాలో 26:8 దినవృత్తాంతముల 2వ గ్రంథం 26:8 మనం చూస్తే అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చు వారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను. రెండవది, ఉజ్జియా బలాభివృద్ధి నొందుతూ ఉన్నాడు. ఆయన అంతగా బలాభివృద్ధి నొందటానికి గల కారణం ఏంటంటే ఉజ్జియా యథార్థంగా జీవించాడు, ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు, ఉజ్జియా నీతి కలిగి జీవిస్తున్నాడు. కాబట్టి ఉజ్జియాకు దేవుడు ఒకటి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. రెండవది, ఉజ్జియా బలాభివృద్ధి నొందుతున్నాడు. బలాభివృద్ధి. శత్రువులను ఓడించాలంటే బలము కావాలి, శత్రువుల మీద విజయం సాధించాలంటే బలము కావాలా. ఇక్కడ శత్రువులు, అక్కడ శత్రు రాజ్యాలు ఉన్నారు. ఫిలిస్తీయులు ఉన్నారు, గూర్బయులు ఉన్నారు, అరబీయులు ఉన్నారు, మెహనీయులు ఉన్నారు, తర్వాత అమ్మోనీయులు ఉన్నారు. వీరందరి మీద విజయం సాధించాలంటే బలం ప్రాముఖ్యమైనది. అలా దేవుడు ఉజ్జియానికి బలాభివృద్ధినిస్తూ ఉన్నాడు. కనుక మనము కూడా బలవంతులముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనము కూడా బలాభివృద్ధిని ఉండాలని దేవుడు ఆశ్రయిస్తుంటున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదములలో మొట్టమొదటిది ఆయన సహాయము, రెండవది బలాభివృద్ధి నొందటము. దేవుడిచ్చే ఆశీర్వాదములలో రెండవది బలాభివృద్ధి నొందటం. రాజు అయిన ఉజ్జియా బలాభివృద్ధి నొందుతున్నవాడు ఉన్నాడు. మనము కూడా ఆత్మీయంగా బలపరచబడవలసిన వారము ఉన్నాం, బలాభివృద్ధి నొందవలసిన వారము ఉన్నాం. మనము బలహీనులము కాకూడదు. మన ఆత్మానుసారముగా బలాభివృద్ధి నొందవలసిన వారము. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందు నా కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో చెప్తున్నాడు. తిమోతి బలహీనపడుతున్న సమయంలో, భయపడుతున్న సమయంలో తిమోతిని బలపరుస్తున్నాడు. కుమారుడా, నువ్వు బలవంతుడుగా ఉండు. ఎన్నో శ్రమలు ఉన్నాయి, సువార్తలో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కనుక భయపడకు, నువ్వు బలవంతుడుగా ఉండని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతిని ఎంతగానో 2వ తిమోతి 2వ అధ్యాయం మొదటి వచనంలో బలవంతుడుగా ఉండమని చెప్తా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఉజ్జియా పొందిన ఆశీర్వాదములలో రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఆయన బలాభివృద్ధిని నొందుతూ ఉంటున్న వాడుగా కనపడుతున్నాడు. హబక్కూకు 3:19 చూస్తే ప్రభువు యెహోవా నా బలము. అవును, మన బలం ఆయనే, ఆయనలో బలం ఉన్నది. ఆ బలాన్ని దేవుడు మనకిస్తా ఉంటున్నాడు. దానియేలు గ్రంథంలో రాయబడింది, తమ దేవునిని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవునిని ఎరిగిన వారంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఉజ్జియా శత్రువులందరినీ ఓడించడానికి ఏంటంటే మొట్టమొదటిగా ఆయన దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఆయనకు బలాభివృద్ధిని ఇస్తున్నాడు కాబట్టి శత్రువుల మీద విజయాన్ని పొందుకుంటున్నాడు. మనం ఎంతో బలాభివృద్ధిని అందవలసిన వారముగా ఉంటున్నాం. మన ప్రభువుని బట్టి మనం బలం తెచ్చుకోవాలి. క్రీస్తులో మనము బలవంతులముగా ఉండాలి. ఆయన ఎరిగిన వారు బలాభివృద్ధి నందుతారని రాయబడింది దేవుని వాక్యం. బలాభివృద్ధి నందుట బలమును పరాక్రమము ఆయన దానాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. బలమును పరాక్రమము దేవుని దానాలని మొదటి దినవృత్తాంతములు 29:12 మొదటి దినవృత్తాంతములు 29:12 బలమును పరాక్రమమును దేవుని ఇచ్చే దానం అంట. కనుక దేవుడు రాజైన ఉజ్జియాకు దానముగా ఇచ్చాడు బలాన్ని, బలాభివృద్ధిని. మనము కూడా విశ్వాస జీవితంలో బలాభివృద్ధిని నందాల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6లో కూడా మనం బలవంతులుగా ఉండాలి. శత్రువును ఓడించాలంటే బలాభివృద్ధి నందాలి. యెషయా గ్రంథం 40:29 గాని 40:31 రాయబడింది, సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇచ్చేవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు బలాభివృద్ధి నందుతారు, బలం నందుతారని రాయబడి. కనుక ఎదురు చూడాలి ఆయన కొరకు. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయన. రాజు అయిన ఉజ్జియా బలాభివృద్ధి నొందుతున్నవాడు. అది ఆశీర్వాదములలో ఒకటి, బలాభివృద్ధి నందటం అనేది. మూడవ మాటగా ఆశీర్వాదములలో ఉజ్జియాకి ఇచ్చిన ఆశీర్వాదములలో మూడవ మాటగా మనం ఏం చూస్తున్నామంటే 26:15 కానీ తర్వాత 8వ వచనంలో కానీ చూస్తే, అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిని వ్యాపించెను. ఆయన కీర్తి ఐగుప్తు మార్గములన్నిటిలో వ్యాపించినట్లుగా. తర్వాత 15వ వచనంలో కూడా రాయబడింది. 15వ వచనంలో ఆఖరి వచనంలో చూడండి, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. తర్వాత మనం చూస్తే ఈ కీర్తి కంటే ముందు 26:5 దేవుడు ఉజ్జియాను వర్ధల చేసినట్లుగా రాయబడింది. 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జియా వర్ధిల్లుతున్నవాడుగా కనపడతా ఉంటున్నాడు. ఉజ్జియా వర్ధిల్లుతున్నవాడుగా కనపడుతున్నాడు. వర్ధిల్లుట ఒకటి, దేవుని సహాయాన్ని పొందుకున్నవాడు ఉన్నాడు, బలాభివృద్ధి నొందుతున్నవాడుగా ఉన్నాడు. మూడవది రాజైన ఉజ్జియా ఆయన వర్ధిల్లుతున్నవాడిగా కనపడుతున్నాడు. వర్ధిల్లుట, వర్ధిల్ల చేయుట, వర్ధిల్లినటువంటి రాజైన ఉజ్జియా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము యథార్థంగా నడుచుకుంటే, దేవునిని ఆశ్రయిస్తే, నీతి కలిగి ప్రవర్తిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఈ లోకంలో మనం వర్ధిల్లకపోవటానికి గల కారణం ఏంటంటే, మనం యథార్థంగా ఉండలేకపోతున్నాం, మనం దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నాం, మనం నీతి కలిగి జీవించలేకపోతున్నాం. అందుకని మనం వర్ధిల్లలేకపోతున్నాం. కానీ ఉజ్జియా అంతగా వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే, ఆయన దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు, యథార్థంగా నడుచుకున్న వాడుగా ఉన్నాడు, నీతి కలిగి ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి రాజైన ఉజ్జియా వర్ధిల్లుతున్న వాడుగా కనపడతా ఉంటున్నాడు. వర్ధిల్ల చేశాడు దేవుడు. ఉజ్జియాని వర్ధిల్ల చేసినాడని దేవుని వాక్యము మనకి సెలవిస్తా ఉంటుంది. అలా బైబిల్లో వర్ధిల్లిన వారు అనేక మంది ఉన్నారు. ఆదికాండము 39:2 చూస్తే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లెను. యోసేపు వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తాం. తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు కూడా ఐగుప్తు దేశంలో వర్ధిల్లినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి దేవుని తోడున్నప్పుడు, మనం యథార్థంగా నడుచుకున్నప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు
నీతి కలిగి ప్రవర్తించినప్పుడు, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాం. వర్ధిల్లటం అంటే ఈ లోకంలో ఏదో మనకి గొప్ప గొప్ప ఇవన్నీ వచ్చి పడటం అని కాదు. మనం ఆత్మీయమైనటువంటి జీవితంలో, విశ్వాస జీవితంలో ఆత్మీయమైన ఉన్నత స్థితి వర్ధిల్లటం అంటే. లోక సంబంధంగా దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు, ఏం తప్పు చేయడు. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయమైనటువంటి అభివృద్ధి ఇక్కడ మనకు కనపడతా ఉంటుంది. సో వర్ధిల్లిన రాజు అయిన ఉజ్జియా, వర్ధిల్లిన యోసేపు జీవితం మనం చూస్తుంటున్నాం. ఇంకా మనం చూస్తే 2వ సమూయేలు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లినాడని రాయబడింది. సౌలేమో నీరసలిస్తున్నాడంట, అంతకంతకు తగ్గిపోతా ఉన్నాడు. కానీ రాజు అయిన దావీదేమో అంతకంతకు ఆయన వర్ధిల్లుతూ ఉన్నట్లుగా రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలేమో డౌన్ అయిపోతున్నాడు, రాజు అయిన దావీదేమో అంతకంతకు అభివృద్ధి చెందుతున్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు. ఐగుప్తులో దావీదు యోసేపు వర్ధిల్లాడు. హెబ్రోనులో ఏమో దావీదు అంతకంతకు పైకి వెళుతూ ఉన్నాడు. దేవుడు కోరుకునేది అదే, మనము వర్ధిల్లాలి, మనం పైకి ఎదగాలి, అంతేగాని నీరసించి కిందకి వెళ్ళకూడదు. సౌలు వల్లే, ఉజ్జియా వల్లే ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 2:7లో కూడా ఆయన యెహోవా యథార్థవంతులను వర్ధిల్ల చేయను, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తారని. రాజైన ఉజ్జియా అంతగా వర్ధిల్లటానికి ఏంటంటే ఆయన యథార్థంగా నడుచుకున్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లిన వాడుగా ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా వయస్సునందు, జ్ఞానమందు, దేవుడైన మనుషులైన ఎదిగి వర్ధిల్లుతున్నట్లుగా మనం చూస్తాం. వర్ధిల్లుట చాలా ప్రాముఖ్యమైనది కనుక ఆత్మీయంగా వర్ధిల్లాలా, దేవుని చిత్తం అయితే లోక సంబంధంలో కూడా మనం వర్ధిల్లవలసిన వారముగా ఉంచు. మనం వర్ధిల్లాలి అని అంటే ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యథార్థంగా జీవించాలి, ఆయన ఆశ్రయించాలి. నీతిగా జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని వర్ధిల్ల చేస్తాడు. 4వది, రాజు అయిన ఉజ్జియాలో మనం నేర్చుకునేది, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములలో 4వది ఏంటంటే ఆయన కీర్తిని వ్యాపింప చేసిన వాడుగా ఉన్నాడు. ఉజ్జియా కీర్తి అంట ఐగుప్తు దేశం వరకు వ్యాపించింది, తర్వాత ఆ చుట్టూ దూరముగా వ్యాపించిందని 15వ వచనంలో రాయబడింది. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం 15వ వచనం మనం చూస్తే రాజైన ఉజ్జియా కీర్తిని దేవుడు విస్తరింపచేశాడు, దూరముగా వ్యాపింపచేశాడు. ఆయన కీర్తిని గడించిన వాడుగా కనపడతా ఉంటున్నాడు. కనుక దేవుడిచ్చిన ఆశీర్వాదములలో ఆయన యథార్థతను బట్టి, ఆశ్రయించిన దాన్ని బట్టి, నీతిగా ఉన్న దానిని బట్టి, ఒకటి రాజు అయిన ఉజ్జియాకి దేవుడు సహాయం చేస్తున్నాడు. తర్వాత ఆయన బలాభివృద్ధిని అందిస్తున్నాడు. 3వది వర్ధిల్ల చేస్తున్నాడు. 4వది ఆయన కీర్తిని వ్యాపింప చేస్తున్నాడు, కీర్తిని వ్యాపింప చేస్తా ఉంటున్నాడు. అలానే యెహోషువ గ్రంథం 6:27లో కూడా చూస్తే యెహోషువ కూడా 6:27లో యెహోషువ గ్రంథం 6:27లో యెహోషువ కీర్తి కూడా దేశమంతటా వ్యాపించింది. అవును, మోషే తర్వాత ఇశ్రాయేలులకు నాయకుడిగా ఉన్నాడు యెహోషువ. యెహోషువ కీర్తిని కూడా ఆయన వ్యాపింప చేస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 దినవృత్తాంతాలు 14:17లో కూడా మనం చూస్తే దావీదు కీర్తి ఇశ్రాయేలుల ప్రదేశం అంతా వ్యాపించినట్లుగా రాయబడింది, ప్రసిద్ధమైనట్లుగా. అవును, మనం దేవుని కోసం జీవించినప్పుడు మన కీర్తిని, మన ఘనతను ఆయన వ్యాపింప చేస్తాడు. అనేక మంది దైవ సేవకుల కీర్తిని నేటికి మనం కొనియాడుతా ఉన్నాం. గొప్ప గొప్ప దైవ సేవకులు, వారిని నేటికి జ్ఞాపకం చేసుకుంటున్నారు మన ప్రియులు, పితరులు. ఎంతో మంది దేవుడు వారి కీర్తిని వ్యాపింపజేశాడు. ఎంతో మంది మిషనరీలు మన దేశానికి వచ్చారు, ప్రపంచ దేశాలలోనికి వెళ్ళారు. నేటికి వాళ్ళని గురించి మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళ కీర్తిని గురించి. మొన్ననే తోమా గురించి మన ఇండియన్ ఏదో డేగా మనం పెట్టుకున్నాం, క్రిస్టియన్ డేగా, ఇండియన్ క్రిస్టియన్ డేగా. తోమాను గురించి నేటికి మనం చెప్పుకుంటున్నాం. మన దేశానికి వచ్చి మద్రాసులో ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. ప్రభు కొరకు బళ్ళెములతో పొడవబడి చనిపోయినాడు.
ఈనాటికి మనము వారిని జ్ఞాపకం చేసుకున్న వారి కీర్తిని, వారు ప్రభు కొరకు ప్రయాణ ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అనేక మంది రాజులు కీర్తిని గడించిన వారుగా ఉన్నారు. గొప్ప గొప్ప వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోక సంబంధంగా కూడా ఎంతో మంది వ్యక్తులు వాళ్ళు కీర్తిని గడించిన వారుగా కనపడతా ఉంటారు. వారి కీర్తిని వ్యాపింపజేస్తున్నాడు. రాజు అయిన ఉజ్జియా కీర్తిని కూడా దేవుడు వ్యాపింపజేస్తున్నాడు. మనము కూడా అలా ఉన్నప్పుడు మన కీర్తిని, మన ఘనతను కూడా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మన కీర్తిని, మన మంచితనాన్ని ఆయన వ్యాపింపజేస్తాడు. ఇవి దేవుణ్ణి ఆశ్రయించిన దానిని బట్టి, యథార్థంగా నడుచుకున్న దానిని బట్టి, నీతిగా దేవుని దృష్టిలో ప్రవర్తించిన దానిని బట్టి రాజు అయిన ఉజ్జియాకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు. ఒకటి, దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. రెండవది, బలాభివృద్ధినిచ్చేవాడుగా ఉన్నాడు. మూడవది, వర్ధిల్ల చేసేవాడుగా ఉన్నాడు. నాలుగవది, కీర్తిని వ్యాపింప చేసేవాడుగా కనపడుతున్నాడు. ఇంత ఉన్నతమైన స్థితిలోనికి ఇప్పుడు ఉజ్జియా వచ్చాడు. ఇప్పుడు ఉజ్జియా ఇంత మంచి స్థితిలోనికి వచ్చినాక, ప్రభువా నన్ను ఇంత మంచి స్థితిలో ఉంచావు అని ప్రభువుని మహింపరచవలసిన వాడు, ప్రభువుని గణపరచవలసిన వాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉజ్జియా యొక్క పతనాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంత ఆశీర్వదించబడిన ఉజ్జియా, లేకపోతే ఇంత మంచిగా ప్రభు కొరకు బ్రతికిన ఉజ్జియాని దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తే, ఇంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వస్తే, మళ్ళీ ఇక్కడ పతనం ఏంటి? అవును, పతనం ఉంది. ఉజ్జియా జీవితం అంతం బాగలేదు. ఉజ్జియా ఆరంభం బాగుంది, ఉజ్జియా మధ్యలో బాగున్నాడు, ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయినాడు. కానీ ఉజ్జియా అంతం చూస్తే మాత్రం ఏమాత్రం కూడా మంచిగా లేదు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఉజ్జియా పతనం అవటానికి గల కారణాలు ఒక 2 విషయాలు మనం ఇక్కడ చూద్దాం. ఉజ్జియా పతనం అయ్యాడు. ఈనాడు చాలా మంది జీవితంలో కూడా ఇలానే కనపడుతుంది. చూద్దాం, చూడండి. అనేక మంది ఇలాంటి స్థితిలో కనపడుతున్నారు. 15-16 వచనాలు చదువుతున్నాను. 15-16 వచనాలు. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతడు స్థిరపడు వరకు దేవుని యొక్క సహాయము ఆయనకు అందుతుంది. స్థిరపడు వరకు. ఈనాడు చాలా మంది జీవితాలలో స్థిరపడేంత వరకు బాగుంటారు. స్థిరపడేంత వరకు ఒక మంచి స్థితిలోనికి వచ్చేటప్పటికి 16వ వచనంలో చూడండి. 16వ వచనంలో ఏం రాయబడి, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఇది నేటి కాలంలో అనేక మంది జీవితాలు ఇలా కనపడతా ఉంటున్నాయి. స్థిరపడేంత వరకు బాగుంటున్నారండి. ఇంకా మాకేం పర్వాలేదులే అనుకుంటున్నారు చాలా మంది. స్థిరపడేంత వరకు ఇంకా మాకేం పర్వాలేదులే అనే గర్వం ఎప్పుడైతే వాళ్ళ లోనికి వచ్చేసిందో, అక్కడ రాయబడిన మాట, అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడు. ఇది అతను పతనం అవటానికి కారణం ఏంటంటే, ఇంత మంచి ఉజ్జియా యథార్థంగా ప్రవర్తించాడు, దేవుని ఆశ్రయించాడు, నీతిగా జీవించాడు. అలా జీవించిన అతనిని దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేస్తూ, బలాభివృద్ధినిస్తూ, వర్ధలు చేస్తూ, కీర్తినిచ్చినటువంటి ఇంత ఉన్నత స్థితిలోకి వెళ్ళిన ఉజ్జియా స్థిరపడిన తర్వాత అంట మనస్సును గర్వించాడు. గర్వం చాలా డేంజర్ అండి. ఈనాడు అనేక మంది జీవితాలు ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళి అక్కడి నుంచి పతనమైన వ్యక్తులు చాలా మంది సేవకులను మనం చూస్తూ ఉంటున్నాం. సేవకులే కాదు, విశ్వాసుల జీవితాలలో కూడా ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళి అక్కడి నుంచి పతనం అయిపోతాం. సాతానుడు కూడా గర్వించాడు కదా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, ఒక ఉన్నతమైన పదవిని ఇస్తే, క్వైర్ టీమ్ కి లీడర్ గా పెడితే లూసిఫర్ని ఇంకా నాకేం పర్వాలేదు అనుకున్నాడు. ఆకాశములకు ఎక్కిపోతాను నేను, అక్కడ నా సింహాసనాన్ని స్థాపిస్తాను అనుకున్నాడు. దేవుడు అక్కడ తోస్తే వచ్చి భూమి మీద పడ్డాడు, జనాలను సంపదించున్నాడు. అందుకనే కపెర్నహూమ పట్టణాన్ని గురించి కూడా అంటాడు లూకా సువార్త 10లో, ఓ కపెర్నహూమ, నువ్వు ఆకాశం మట్టిగా హెచ్చిస్తే నేను అక్కడి నుంచి కిందకి నెడతానంట. ఎవరైనా కూడా అంతే. మనం స్థిరపడిన తర్వాత అయినా మనం ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ
మనము పతనము కాకూడదు, మనం పతనం కాకూడదు. ఇక్కడ చూస్తే ఉజ్జియా ఆయన పతనమైనట్లుగా మనం చూస్తుంటున్నాం. కరెంట్ పోయింది, కొంత చీకటిగా ఉంది. పతనమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జియా గర్వించిన వాడుగా ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఏంటంటే, ఉజ్జియా పతనం అవటానికి గల కారణం ఏంటంటే, సామెతల గ్రంథం 16:18 నాశనములకు ముందు గర్వము నడుచున్నది, నాశనములకు ముందు గర్వం నడుస్తుందని రాయబడి. ఉజ్జియా పతనం అవటానికి కారణం ఏంటంటే గర్వం. అందుకని నాశనానికి ముందంట గర్వం నడుస్తుంది. గర్వం ఎవరికి ఉండకూడదు. ఎవరైనా గర్వించారంటే నాశనం అయిపోతారు. గర్వము నాశనానికి తీస్తుంది దారి. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతలు 29:23 ఎవరి గర్వము అని తగ్గిస్తుంది. ఇంకా ఉన్నత పీక్ స్టేజ్, మంచి స్టేజ్ లోకి వెళ్ళిపోయినాడు ఉజ్జియా. ఒక్కసారిగా అక్కడి నుంచి తోయబడ్డాడు. ఆయన గర్వం ఆయన తగ్గించింది. ఆయన గర్వం ఆయనను తగ్గించినట్లుగా చూస్తాం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతలు 15:23 గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేస్తాడని ఆయన. ఇప్పుడు ఉజ్జియాని దేవుడు పెరికి వేశాడు. ఇప్పుడు చూద్దాం ఏం చేశాడు గర్వించి ఉజ్జియా అని అంటే, ఇక్కడ ఆలోచన చేసి ముగిస్తాను. ఏంటంటే ఉజ్జియా పని ఏంటంటే ఆయన రాజుగా తన బాధ్యతలు నిర్వర్తించాలి. అయితే ఈయన యెహోవా మందిరంలోనికి వెళ్ళి అక్కడ మనము 18:16 నుంచి కానీ చూస్తే 26:16 నుండి 16, 17, 18 వచనాల్లో చూస్తే 19, 20 దాకా మనం చూస్తే ఉజ్జియా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మందిరంలో ఆయన ధూపం వేసేవాడుగా కనపడుతున్నాం. కానీ ధూపం వేసే పని ఉజ్జియాది కాదు, రాజుది కాదు, అది యాజకుల పని. యాజకులు చేయవలసిన పనిని ఉజ్జియా చేస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రెండవదిగా దేవుడు మనకి ఏ పనిని అప్పగించాడో ఆ పనిని చేయటం మనకి మేలు, శ్రేయస్కరం. మనము చేయకూడని పనిని మనం చేయకూడదు. మనకి ఏ పని అప్పగించాడు ఆ పనిని మనం చేస్తే మనకు ఆశీర్వాదం. ఉజ్జియా దేవుని మందిరంలోనికి వెళ్ళి అక్కడ ధూపం వేస్తా ఉన్నాడు. అది ఆయన పని కాదు. అక్కడ అనేక మంది ఆయన వెంబడించారు. అక్కడ ఉన్నటువంటి యాజకులు, అయ్యా రాజా ఇది నీ పని కాదయ్యా, నువ్వు చేయొద్దు అని అంటే మాట వినాల. వాళ్ళ మీద కోపగించుకున్నాడు. నువ్వు ఈ పని చేయొద్దు, ఇది నీ పని కాదు అని అంటే వినలా. అనవసరంగా నష్టాన్ని తెచ్చుకున్నాడు. అతను పతనమైనాడు, చివరికి నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఆ నష్టం ఏంటంటే ఉజ్జియాకి నొసటన కుష్ఠరోగం పుట్టిందండి. కుష్ఠరోగం పుట్టింది. ఎందుకు ఈ కుష్ఠరోగం తెచ్చుకోవాలని అంటే, తన చేయకూడని పనిని చేశాడు. తనను గర్వించిన వాడుగా కనపడుతున్నాడు. గర్వించిన వాడు. తన గర్వము తనకు కుష్ఠరోగాన్ని తెచ్చింది. తన చేయకూడని పనిని చేసి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఉజ్జియా రాజ్యపరంగా కుష్ఠు తెచ్చుకొని చనిపోయేంత వరకు ఒకే ఇంటిలో ఒక రూములో వేయబడ్డాడు. ఉజ్జియా ప్రజలకు దూరంగా ఉన్నాడు. ఉజ్జియా రాజ్యానికి దూరంగా ఉన్నాడు. ఉజ్జియా ఇప్పుడు ప్రజల మధ్యలో లేడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో సౌలు అక్కడ బలి అర్పించే పని సౌలుది కాదు, సమూయేలుది. కానీ సౌలు బలి అర్పించి అక్కడ రాజ్యాన్ని కోల్పోయిన వాడుగా కనపడతా ఉన్నాడు. సౌలు చేయకూడని పనిని సౌలు చేసి అక్కడ రాజ్యాన్ని కోల్పోయిన వాడుగా కనపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో సేవకులు కానీ, సంఘముల పెద్దలు కానీ, పరిచారకులు కానీ, పరిచారకురాండ్రు కానీ, ఈ సంఘాల్లో ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఆశీర్వదించబడతారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే దీవించబడతారు. ఏంది? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా పోతే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది. మనం చేయవలసిన పనిని మనం చేద్దాం.
మనకు అప్పగించబడిన పనిని మనం చేద్దాం, మన కాని పనిని మనం చేయకూడదు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ హేరోదు కనపడతా ఉంటున్నాడు రాజు. అక్కడ దేవునిని మహిమపరచినందున దేవుడు అతన్ని మొత్తాడు, పురుగులు పడి చనిపోయినా. అది మన పని కాదు, మనం చేయవలసిన పని మనం చేయాలి. సౌలు తను చేయవలసిన పని తను చేయకుండా చేయకూడని పని చేసి నష్టం తెచ్చుకున్నాడు. ఉజ్జియా చేయకూడని పని చేసి నష్టం తెచ్చుకున్నాడు. సంఘాలలో మనం ఎలా ఉన్నాం ఒకసారి పరీక్షించుకుందాం. ఎవరు చేయవలసిన పనులు వాళ్ళని చేద్దాం, ఎవరికి అప్పగించబడిన పనులు వాళ్ళకి చేద్దాం. దేవుని యొక్క దైవ సేవకుని యొక్క సహాయంతో మనం పనులు చేద్దాం. ఆత్మ నడిపింపుతో మనం చేయవలసిన పనులు మనం చేద్దాం. అప్పుడు సంఘాలు క్షేమంగా ఉంటాయి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇతను ఆ దేవుని సన్నిధిలో నుంచి అక్కడ ఒకటి గర్వించి చెడిపోయిన వాడుగా ఉన్నాడు. తర్వాత అక్కడ రాయబడింది దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడిన వాడుగా ఉన్నాడు. అతను నొసట కుష్టి ఎప్పుడైతే పుట్టిందో ఇంకా వారందరూ కూడా త్వరపడి ఆయన బయటికి వెళ్ళగొట్టారని రాయబడింది. రాజును వెళ్ళగొట్టడం ఏంటండి? అంటే చేయకూడని పని ఎవరు చేసినా వెళ్ళగొట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి దేవుని మందిరంలో నుండి రాజు అయిన ఉజ్జియాని వెళ్ళగొట్టారు. దేవుని మందిరంలో నుండి రాజు అయిన ఉజ్జియాని వెళ్ళగొట్టారు. ఈనాడు సంఘాలలో కూడా అనేక మందిని వెళ్ళగొట్టే పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళు పోతేనే సంఘాలు బాగుపడతాయి, వాళ్ళు వెళితేనే సంఘాలు బాగుంటాయి. ఈయన సంఘంలో లేకపోతే మందిరంలో నుండి వెళ్ళగొట్టినట్టుగా రాయబడి, ఇలాంటి కుష్ఠరోగం కలిగిన వాళ్ళు సంఘంలో ఉండటానికి వీల్లేదు. కుష్ఠరోగం కలిగిన వారు సంఘాల్లో ఉండటానికి లేదు. ఆ కుష్ఠంతా ఇతరులకు అంటిస్తారు. ఈనాడు సంఘాలలో కూడా ఇలాంటి రోగం కలిగిన వాళ్ళు ఉండి సంఘాలను పాడు చేస్తా ఉన్నారు, సంఘాలను పాడు చేస్తున్నారు. ఇది చాలా డేంజర్. మనం సంఘాలను బాగు చేసే వాళ్ళముగా ఉండాలి కానీ సంఘాలను పాడు చేసే వాళ్ళముగా ఉండకూడదు. రాజు అయినటువంటి ఉజ్జియా దేవుని మందిరాన్ని అపవిత్రపరిచేవాడుగా కనపడతావు. దేవుని మందిరంలో చేయకూడని పనులు చేసి లోపల నుండి వెళ్ళగొట్టబడిన వాడుగా ఉంది. ఆయన ఎప్పుడైతే వెళ్ళగొట్టబడ్డాడో మందిరం క్షేమంగా ఉంది. చివరికి ఆయన పతనంలో నష్టం ఏంటంటే కుష్ఠుతో చచ్చిపోయినాడండి. చివరికి కుష్ఠుతో చచ్చిపోయాడు. మిరియాం అక్కడ ఉన్నటువంటి మోషే మీద చనిగినారు. అహరోను మిరియాం కూడా కుష్ఠుతో కనపడతాం. తర్వాత దేవుడి కనికరించి బాగా చేశారు. మనము ఎంతవరకు ఉండాలో అంతవరకు మనం ఏం చేయాలో అదే చేద్దాం. మన బాధ్యతలు అవే నెరవేరుస్తాం. నష్టం తెచ్చుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆ జీవితంలో ఆయన పతనం చాలా భయంకరం. ఇంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి అతడు స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయినాడని రాయబడి అనేక మంది, మనం చాలా మందిని నేను పేర్లు చెప్పకూడదు కానీ ఈ లోకంలో చాలా మంది కనపడుతున్నారు. కొంతమంది ఉన్నత స్థితిలోకి వెళ్ళి పతనం అయిపోయి రోజు దారుణంగా కనపడతా ఉన్న వాళ్ళు చాలా మంది. మన అంతం బాగుండాల, మన ముగింపు బాగుండాలి, మన అంతం బాగుండాల. నా అంతం ఎట్టుండోనో అని ప్రార్థన చేస్తున్నారు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలారా, మనం అంతం బాగుండేటట్టుగా చూసుకుందాం. ఇలా గర్వించి చెడిపోయి, ఇలా గర్వించి చేయకూడని పని చేసి నష్టాన్ని తెచ్చుకొని దేవునికి అవమానం తేవద్దు. చివరికి కుష్ఠుతో చనిపోయిన వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి స్థితి మనకు రాకుండా ఉండలేదు. ఉజ్జియాలో మనం నేర్చుకున్న, రాజైన ఉజ్జియాలో మనం నేర్చుకున్న మంచి సుగుణాలు, అతడు యథార్థవంతుడు, అతడు దేవుని ఆశ్రయించిన వాడు, అతడు నీతి కలిగి జీవించినవాడు. కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, సహాయం చేస్తూ వచ్చాడు, బలాభివృద్ధినిస్తూ వచ్చాడు, వర్ధల చేస్తూ వచ్చాడు, కీర్తనిచ్చాడు. దీనిని బట్టి ఇంకా ప్రభుని ఉన్నతంగా స్తుతించవలసిన వాడు. అయితే స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాడు. అతని పతనానికి గల కారణాలు, ఒకటి అతనిలో ఉన్న గర్వం, రెండవది తన చేయకూడని పని చేశాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి దూపం వేస్తున్నాడు, అది అతని పని కాదు. తద్వారా తనకు వచ్చిన నష్టం ఏంటంటే కుష్ఠరోగంతో చచ్చిపోయిన చివరికి. అలాంటి అంతము మనకు రాకుండా దావీదు వలె మంచి ముగింపు మనకు రావాలని కోరుకున్నాం. దావీదు ఒక మంచి మరణాన్ని పొందినాడు కదా. అబ్రహాము నిండు వృద్ధాప్యము వచ్చిన వాడే. అబ్రహాము 25వ అధ్యాయంలో మనం చూస్తే నిండు వృద్ధాప్యములో మంచి ముసలితనములో మంచిగా చనిపోయినాడు.
దావీదు కూడా వృద్ధాప్యములో మంచి మరణం పొందినవాడు. అలాంటి మరణం దేవుడు నీకు నాకు దయచేయాలి, కానీ ఇలాంటి కుష్టుతో మనం చనిపోకూడదు. ఇలాంటి చెడ్డ పేరుతో అవమానంతో మన అంతం ఉండకూడదని తెలియపరుస్తూ ఈ మాటలను ముగిస్తున్నారు. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మరొకసారి బర్నబాసానికి ఈ దినమున అధ్యక్షత వహించి నడిపిస్తున్న దాసుడు జోనాథన్ అన్నకు కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ రమేష్ అన్న, వందనాలన్నా. ఇంతవరకు దేవుని వాక్యం అందించిన దైవజనులు దాసరి రమేష్ బాబు అన్నకు దేవుని నామంలో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఉజ్జియా గురించి 2వ దినవృత్తాంతంలో నుండి 26వ వచనం 25వ అధ్యాయం నుండి 26వ అధ్యాయంలో నుండి దైవజనులు ఈరోజు ఉజ్జియా గురించి మాట్లాడారు. నిజమే, ఉజ్జియా జీవితంలో దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో, ఎంతగా ఆయన కీర్తి గడించాడో, ఎంతగా ఆయన్ని సహాయం చేశాడో అనే విషయాలు మనం చూస్తూ వచ్చాము. ఉజ్జియా జీవితంలో ఆరంభం చాలా గొప్పగా ఉంది, మధ్యస్థం కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. కానీ చివరి దశలో పతనం సంభవించింది. అంటే చేయకూడని పని చేయడం వలన పతనం సంభవించిందని మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. నిజమే, కార్యారంభము కంటే కార్యాంతము మేలుకరముగా, సుఖముగా, కనుమగా కీర్తి గడించిన విధంగా ముగించాలని మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. ఇంతవరకు దేవుని వాక్యం మన మధ్య పంచుకున్న దైవజనులు రమేష్ అందుకు ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ 4205వ రోజు వరకు నడిపించిన, ఈ చర్య తీసుకొని బాధ్యత తీసుకొని నడిపిస్తున్న దైవజనులు బర్నబాస్ అందుకు ఈ కార్యక్రమం నడిపించడానికి ఈ రోజు నాకు ఇచ్చినటువంటి సదావకాశం బట్టి అన్నకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనులు, పెద్దలు, విశ్వాసుల మధ్య నేను కూడా ఒక విశ్వాసిగా మీ మధ్యకు వచ్చి ఈ కార్యక్రమం నడిపించడానికి సదావకాశిస్తున్న దైవజనులకు వందనాలు చెల్లిస్తున్నాం. చివరి ప్రార్థన. అలాగే ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. సోదరులు యేసుబన్ ఉన్నారా? ఆగిపోగు యేసుబన్న. హలో హలో అన్న ఉన్నారా లేదు? మరి ఉన్నారు ఉన్నారా? అన్మిట్ అవ్వండి ఏసేపు అన్న. సరే, ఇంకో పేరు చెప్పండి. ఓకే అన్న. సుధాకర్ బాబు, నంజాల బ్రదర్ సుధాకర్. ఆయన లేరనుకుంటా. ఇప్పుడే కట్టారు. మనోహర్ అన్న తిరుపతి అన్న సుధాకర్ ఉన్నారు, ప్రార్థన చేస్తారులే. సారా? ఓకే అన్న, ఉన్నారు లైన్ లో ఉన్నారు. చేయండి అన్న, ప్రార్థన చేయమని ఉన్నది. ఓకే సార్. స్తోత్రములు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు స్తోత్రాలు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేము వాక్యం విని వాక్యానుసారంగా మేము ఆశపడుతూ ఉన్నాం. మా ఆశ గల ప్రాణంను మీరు తృప్తిపరచు ఉన్నందుకై మీకు స్తోత్రములు. వారి తృప్తి పొంది ఉన్నామన్నావు, ఆ ప్రకారంగా మేము జీవించగలకు సహాయం చేయండి. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా మేము మా జీవితాల్లో చూపించకుండా దయ చూపించండి నాయన. అనుకరించండి. జూమ్ మీటింగ్ ఆశీర్వదించండి. మీ నామ ఘనత కొరకే మీరు ఉపయోగించుకోమని వాక్యం చెప్పిన
మీ దాసుని కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నాం. మీ కుమారుని ప్రతి ఒక్కరిని కూడా దీవించమని మీ నామం కొరకే వాడుకొని ఉపయోగించుకున్నారని ఈ పగటి కాలం అంతా కాపాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థన చేసుకుంటాం తండ్రి. ఆమేన్. అలాగే ఈరోజు మొదటిగా ప్రార్థన చేస్తున్న కొల్లూరి దేవదానం అంకుల్ గారికి, పాటపాడి మనకు వినిపించినటువంటి గుడిపాడు తిమ్మోతన్న గారికి, అలాగే వాక్యం కొరకై ప్రార్థించిన జాన్ పోలన్న గారికి, అలాగే వాక్యం అందించిన దాస రమేష్ బాబు అన్న గారికి, అలాగే ముగింపు ప్రార్థన చేసిన మన సుధాకర్ అన్న గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని బనవాసానికి